హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు స్పెషల్గా చేసుకునే బొబ్బట్లు, ఉగాది పచ్చడి తయారీ విధానం చూపించబోతున్నాను. ముందుగా ఓ గిన్నెలోకి 2 కప్పుల శనగపప్పు వేసుకొని ఒకసారి నీళ్ళు పోసుకొని ఇలా మెదుపుతూ బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకసారి కూడా వాటర్ పోసి మళ్ళీ వాష్ చేసుకొని ఆ వాటర్ పడేసి మళ్ళీ ఆ పప్పు మునిగేంత వరకు ఫుల్గా వాటర్ పోసుకొని అరగంట సేపు మూత పెట్టి పక్కన నానబెట్టుకోవాలి. ఈ పప్పు నానేలోపు ఉగాది పచ్చడిలోకి చింతపండు కూడా నానబెట్టుకుందాము. ఇక్కడ నేను కొద్దిగా చింతపండు తీసుకొని కొన్ని వాటర్ పోసి ఒకసారి ఇలా వాష్ చేసుకొని మళ్ళీ అది మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకుంటే చక్కగా నానిపోతుంది. ఇప్పుడు ఒక బేసన్లోకి 4 కప్పుల మైదా పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెదుపుకుంటూ సాఫ్ట్గా వచ్చేలాగా, చపాతీ పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా మెత్తగా కలుపుకుంటేనే బొబ్బట్లు మనకి సాఫ్ట్గా వస్తాయి. నేను ఇక్కడ మైదా పిండి వాడాను, మీరు కావాలంటే చపాతీ పిండి కూడా వాడుకోవచ్చు. ఇలా బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరిగించిన నెయ్యి వేసుకొని ఇలా ఇంకోసారి బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా వేలు పెట్టి ఒత్తితే మెత్తగా ఉండాలి. ఇది కూడా మూత పెట్టేసి పక్కన పెట్టుకొని ఇందాక మనం కడిగి పెట్టుకున్న ఈ శనగపప్పుని రైస్ కుక్కర్లోకి వేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసామంటే నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా చేత్తో మెదిపితే పిండి అయ్యేలాగా మనకి ఉడకాలి. ఇంత సాఫ్ట్గా ఉడికిన తర్వాత కొద్దిగా ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా ఉంటే వాటర్ కూడా వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. తీస్తే చూడండి, ఇలా పలుకులు కూడా లేకుండా, ఎక్కడ పలుకులు తగలకుండా ఇలా సాఫ్ట్గా చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇదంతా పక్కన పెట్టేసుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 కప్పుల బెల్లం వేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని అది కాసేపు కరిగేదాకా ఆగాలి. ఇలా బాగా కరిగిపోయిన తర్వాత మనం గరిట పెట్టి కలుపుకుంటే ఉండలేమి తగలకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి పాకము. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పప్పునంతా ఇందులోకి వేసుకొని ఇలా గరిట పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఇలాగ ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కాసేపు కలుపుకుంటే మనకి ఇదంతా చక్కగా మెదిగిపోతుంది. ఉండలేమి లేకుండా చేసుకున్న తర్వాత కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా సోంపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సోంపు యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇంకాసేపు ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ చాలా తక్కువ వేసాను, మీరు కాస్త ఎక్కువ వేసుకోండి. ఇలా కాసేపు కలిపిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని ఇలా పిసుక్కుంటూ చింతరసం తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి మనం తీసి పెట్టుకున్న చింతరసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న మామిడి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ మామిడి ముక్కలు నేను చాలా తక్కువ వాడాను, మీరు కావాలంటే ఇంకొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులోకే కొద్దిగా బెల్లము, అలాగే కొద్దిగా వేప పువ్వు, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుంటే మన ఉగాది స్పెషల్ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇక్కడ వేప పువ్వు నేను చాలా తక్కువ వాడాను, ఎందుకంటే పోయిన సంవత్సరం చేసిన పచ్చడిలో కొద్దిగా వేప పువ్వు ఎక్కువ పడింది. అంతే, ఇంకా సంవత్సరం అంతా ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది, అందుకే కొద్దిగా తక్కువ వేసాను. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పూర్ణాన్ని ఇలాగా ఉండలు కట్టుకుంటూ సమానంగా ఉండలు కట్టుకుంటూ పక్కకు పెట్టేసుకోవాలి ప్లేట్లోనే. నాకైతే ఇక్కడ 19 వచ్చాయి. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ పిండిలోకి ఇంకొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఇలాగా చిన్నగా ఉండలు చుట్టుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కూడా నా దగ్గర పీట లేదు, అందుకనే నేను వంట బండ మీద ఈ బొబ్బట్లను చేసుకుంటున్నాను. ఇలా పిండి ముద్ద వంట మంట మీద పెట్టుకొని కొద్దిగా ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇందులోకి పూర్ణం పెట్టేసుకొని ఇలా ఇదంతా అన్ని సైడ్ల నుంచి పిండి తీసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. కానీ నాకు ఒక హ్యాండ్తో అవ్వలేదు, అందుకే సెకండ్ హ్యాండ్ యూజ్ చేశాను. ఇదిగో ఇలాగా ఈ పిండి అంతా ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒక ఉండలాగా ఇదిగో ఇలా చుట్టుకోవాలి, ఎందుకంటే పిండి అంతా కొంచెం కలిసినట్టు అవుతుంది. ఆ తర్వాత మనం బండ మీద పెట్టి ఇలా చేయితోనే ప్రెస్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఏమీ వాడట్లేదు, కవర్ కానీ చపాతీ కర్ర అంటారు కదా, దాన్ని కూడా యూజ్ చేయట్లేదు, జస్ట్ హ్యాండ్తోనే చేశాను ఇవి. ఇలా చేసుకున్న బొబ్బట్లని నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ నెయ్యి వేసి కాల్చుకుంటున్నాను, మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకుండా కూడా కాల్చుకోవచ్చు.
ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే మన బొబ్బట్లు రెడీ అయిపోతాయి. బొబ్బట్లు వేడి మీద ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయి. ఇక్కడ చాలా సాఫ్ట్గా వచ్చాయి బొబ్బట్లు అయితే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా కుదిరాయి బొబ్బట్లు. మన ఉగాది స్పెషల్ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. మన వీడియోస్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.